వైనాట్ 175 అనే నినాదంతో వైసీపీ నాయకులు వారందరూ కూడా బాగా రెచ్చిపోయారు. ఏమైంది? 11 సీట్లకు మిగిలారు. రాజశేఖర రెడ్డి వల్ల కూడా అప్పుడు కాలేదు. ఇక జగన్తో ఏమవుతుంది? మీ పేరు? ధనరాజ్. ఓకే, పరిపాలన విషయంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటంటే ఏం చెప్తారు? తేడా అండి, ఈయన విజనరీ. ఆయనేమో ఓన్లీ సంక్షేమ పథకాలు అనే పేరుతో ప్రజల్ని మోసగించడం తప్ప ఏం జరిగింది ఏం లేదు. అభివృద్ధి లేదు. ముందు రాజధాని ఎఫెక్ట్ బాగా కొట్టి ఆయనకి తగిన బుద్ధి చెప్పారు ప్రజలు. చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మంచి ఉన్నతమైన స్థానానికి వస్తుందని ఆశిస్తున్నారు. అన్న ప్రకారంగా సూపర్ 6 పథకాలన్నీ కొన్ని అమలు చేయలేదని విమర్శలు అయితే వస్తున్నాయి. కానీ ఇంకా టైం చాలా ఉంది. ఆచితూచి అడిగేసి అందరికీ సమృద్ధిగా సంక్షేమ ఫలాలు కూడా అందిస్తారని ఆశిస్తున్నారు. ఈ ప్రభుత్వం రెడ్ బుక్ను అడ్డం పెట్టుకొని రెడ్ బుక్ పరిపాలన చేస్తుంది అని అంటున్నారు. రెడ్ బుక్ పరిపాలన అంటే వారు ఈ కొడాల నాని గారు, వంశీ గారు, ఈ జోగి రమేష్ చేసిన దాడుల మీద అలాంటి వ్యక్తుల మీదే రెడ్ బుక్ ఉపయోగిస్తారు తప్ప సామాన్యుల మీద రెడ్ బుక్ ఉపయోగించరు అనేది మా నమ్మకం. అది వాస్తవంగా రౌడీలు ఉన్న ఇటువరకు వైసీపీ ప్రభుత్వంలో రౌడీజంగా చెలరేగి వ్యక్తులపై చేస్తున్నారు. అది వాస్తవంగా వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి చేస్తున్నందువల్ల కొన్ని దాడులు జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు రౌడీజానికి ఎప్పుడు కూడా మద్దతు ఇవ్వరు. ఆయన పరిపాలన మీద చూస్తారు. ఆయన కావాల్సిన సీఎం సీటు, సీఎంగా ఉండి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పథంలో తీసుకురావడానికి ఆయన కృషి చేస్తారని మేము నమ్ముతాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని అరెస్టులు అనేవి జరుగుతున్నాయి కదా, వాటిని కక్షపూరితం అని అంటున్నారు కదా. కక్షపూరితం అంటే వాళ్ళు ఇటువరకు రెచ్చగొట్టిన దాని మీదే ఆ కక్షపూరిత ఎవరైతే రౌడీజంగా చేసి వైసీపీ పాలనలో అరాచకాలు సృష్టించారో వాళ్ళ మీద జరుగుతున్నాయి అంతే తప్ప లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ దానికి సపోర్ట్ చేయరు. నిదానంగా ఎవరు తగిన పాపాలు వాళ్ళే పుణ్యాలుగా మారుతాయని మనం చేస్తాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు చాలా నష్టం జరుగుతుంది. రైతుల పట్ల అసలు ఈ ప్రభుత్వం లేదు. మా ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు అంతా బాగుంది అని జగన్ గారు అంటున్నారు కదా మొన్న ప్రెస్ మీట్లో. రైతులకి ఎందుకు న్యాయం లేదు? వాస్తవంగా రైతులు రైస్ మిల్లర్ల ద్వారా ఇస్తున్నారు. 15-20 రోజుల్లోపు అయితే ఆ ధాన్యానికి తగ్గ ప్రతిఫలం మాసూలు వసూలు అవుతున్నాయి. విమర్శలు ఏంటంటే తాడి చెట్టుని కూడా ఈత చెట్టు అనే ప్రతిపక్షాలు ఉన్నాయి కాబట్టి నిజంగా అది తాడి చెట్టు అయినా ఈత చెట్టు అంటారు ప్రతిపక్షాలు. చెప్పాల్సిన పనే ఉంది. వాళ్ళు అట్లంటేనే మరి పార్టీలకు మనుగడ ఉంటుంది కాబట్టి వాస్తవంగా మాట్లాడతారు. కళ్ళు మూసి తెచ్చేలోపు సంవత్సరం ఇట్టే గడిచిపోయింది, 3 ఏళ్ళ లోపలికి పట్టండి, నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మనదే అని చెప్పి జగన్ గారు అంటున్నారు కదా. అవి ఊహాగానాలే తప్ప అది అప్పుడు వైనాట్ 175 అనే నినాదంతో వైసీపీ నాయకులు వారందరూ కూడా బాగా రెచ్చిపోయారు. ఏమైంది? 11 సీట్లకు మిగిలారు. అంత ఓవర్ ఆశలతో ఉండకూడదు ఎవరైనా సరే. బాబు గారు నిదానంగా ప్రధానంగా వాస్తవంగా ఈ కూటమిని కూడా ఐక్యత చేస్తారు. ఈ రౌడీజాలు ఈ దాడులు అంటే రౌడీలే కొట్టుకుంటున్నారు తప్ప బాబు గారి ఆఫీస్ నుంచి కానీ బాబు గారి ఆదేశాలతో వెళ్ళట్లేదు. దాన్ని అరికడతారు. బాబు మోసం చేశాడు, నేను న్యాయం చేస్తాను అంటున్నారు కదా జగన్ గారు. ఏం మోసం చేశాడు బాబు గారు చెప్పండి? ఎవరు సొమ్ము? ఇప్పుడు నిదానంగా బడ్జెట్ని పంపించి విద్యా వైద్యం మీద అప్పుడు అందాల్సినవి అన్నీ అందుతున్నాయి. ఇంగ్లీష్ మీడియాలు అవి కూడా నిదానంగా రెసిడెన్షియల్ స్కూల్లో ఇప్పుడు బాబు గారు మన లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు స్కూల్ డ్రెస్సులు కూడా అన్న ప్రకారంగానే వాస్తవంగా జగన్ గారు ఇచ్చిన బ్యాగులే, జగన్ గారు ఇచ్చిన షూలే ఇచ్చారే తప్ప ఏం తగలబెట్టలేదుగా. అదే చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉంటే కనుక జగన్ గారు అధికారంలోకి వస్తే ఆ బ్యాగులు తగలబెట్టే అవకాశాలు ఉంటాయి. వీళ్ళేదో ఆ పెయింటింగ్లు వేసి ఆ జగన్ గారి బొమ్మ లేకుండా బ్యాగులు అయితే సంక్షేమంగా ఆ పథకాలన్నీ పిల్లలకి అందజేయాలనే ఉద్దేశంతో నష్టం లేకుండా అందజేస్తారా లేదా? అయితే నిదానంగా డెవలప్ అవుతుంది. కంపల్సరిగా ఆ పథకాలని రీచ్ అవుతారు. కూటమి ప్రభుత్వంలో ఏకదమున 10 సంవత్సరాల పరిపాలన ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఒక రూపురేఖలు తీర్చిదిద్దుతారని బాబు గారి మీద మాకు నమ్మకం ఉందని మనం చేస్తున్నాం. జగన్ గారు అన్నట్టు ఆయన మళ్ళీ వస్తారంటారా? 10 సంవత్సరాల తర్వాత ఈ ప్రజలు నమ్మడానికి లేదు. వాస్తవంగా మేము కూడా అధికారం ఎవరిది శాశ్వతమైంది కాదు. 10 సంవత్సరాల తర్వాత సంగతి 10 సంవత్సరాల వరకు కూటమి. ఒక మాటలో ఈ ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? వెరీ గుడ్. బాబు గారు ఏంది విజనరీ కదా, విజన్తో పనిచేస్తారు. ఆయన కంపల్సరీగా మంచి రూపురేఖలతో మన రాజధాని ఒక రూపురేఖలు వస్తుందని మేము నమ్ముతాం. మీ పేరు? చెన్నోజు రఘుబాబు. ఓకే, ప్రజెంట్ కూటమి ప్రభుత్వం వచ్చింది కదా అండి, ఇప్పటి వరకు పరిపాలన అనేది చూసుకుంటే ఎలా అనిపిస్తుంది?
పరిపాలన గత పరిపాలన కాదు, ఈ చంద్రబాబు తెలుగుదేశం పార్టీ పరిపాలన చెప్పాల్సిన అవసరం లేదు. గత 43 సంవత్సరాల నుంచి నందమూరి తారక రామారావు దీన్ని స్థాపించినప్పుడే మంచి పాలనతో ప్రజలకు మంచి పాలన వేయాలన్న కాన్సెప్ట్తోనే పెట్టడం జరిగింది. దాని అభివృద్ధి పాలనలో చంద్రబాబు నాయుడు అడుగులేయడం జరిగింది. ఆయన అనుభవం, ఆయన ప్రజాపాలన అనేది మనం చూసిందే. గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆయన చేసిందే, ఆయన అభివృద్ధి, ఆయన పాలన మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు కొత్తగా చెప్పుకోవాల్సిన పని ఏం లేదు. కాకపోతే ఏంటంటే తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పాలన నడవాలన్న కాన్సెప్ట్తో ఆయన వయసు రీత్యా కూడా లెక్క చేయకుండా ప్రజల వద్ద పాలన అనే విధానంగా ప్రతి ఎమ్మెల్యేని కానీ ప్రతి మంత్రిని కానీ ప్రజల వద్దలో ఉండాలని చెప్పి పాలన అందియాలని చెప్పి అమరావతి రాజధాని కూడా డెవలప్మెంట్ కావాలి, నిరుద్యోగ సమస్య పోవాలని ఎంతో ఆసక్తితోని వరల్డ్ ప్రపంచ దేశాల సైతం ఆయన ఒకతాటి మీద తీసుకురావడం జరుగుతుంది. ఆయన ప్రమాణ స్వీకారం అప్పుడు కూడా పెట్టుబడులు మనం చూసిన ఎన్నో కంపెనీలు ముందుకు రావడం జరుగుతుంది. ఇక ముందు కూడా ఇంకా ముందు జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ అనేది వరల్డ్లో కూడా ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రపంచ చిత్రపటాలు ఎలా పెట్టడం జరిగిందో ఇప్పుడు దీన్ని కూడా అదే రీతిలో తీసుకుపోవడం జరుగుతుంది. పాలన గురించి మనం చెందాల్సిన పని లేదు, చక్కగా ఉంటుంది. ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ మహిళలకు కూడా అతి ముఖ్యమైన పెద్దపీఠం వేయడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మేము పనిచేయడం కూడా ఎంతో గర్వకారణం ఉంది. ఆయన పేరు మీద నేను చంద్రబాబు యువసేన అనేది గతంలో 2006లో పెట్టి ఆయన పేరు మీద ఆర్గనైజేషన్ 2 రాష్ట్రాలల్లో శారదామైంది. వాళ్ళు మన ఫ్లడ్ అప్పుడు కూడా డోర్ టు డోర్ డెలివరీ కంప్లైంట్ చేయడం జరిగింది ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి వెళ్ళి. ఇప్పుడు కూడా ప్రజలకు పాలన మంచిగానే ఉంటుంది, దాని గురించి చెప్పుకోవాల్సిన పని. అలాగే పరిపాలన విషయంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటంటే ఏం చెప్తారు? మేడం, మనం ఒకటే అనుకోవాల్సింది ఏంటి, ప్రజలు కూడా గుర్తించాల్సిన పని దీని మీద ఉంది. ఆయన అనుభవం ఎంతో అవసరం. పరిపాలన అనేది ప్రపంచ దేశాలు చంద్రబాబు నాయుడిని రావాలి, ఆయన ముఖ్యమంత్రిగా చూడాలి, అభివృద్ధి పాలన ముందుకు పోతుందని చెప్పి పెట్టుబడులు కానీ కంపెనీలు కానీ కాలేజీలు కానీ ఉద్యోగరీత్యా అయితేంది ప్రతి ఒక్కరు ముందుకు రావడం జరుగుతుంది. ఇప్పుడు జగన్కు ఈయనకు నక్కకు నాగలోకి అనుకున్న తేడా. ఆయనను మనం అసలు కంపేర్ అనేది అసలు అనుకోవాల్సిన ముచ్చట కూడా రాజశేఖర రెడ్డి వల్ల కూడా అప్పుడు కాలేదు. ఇక జగన్తో ఏమవుతుంది? గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు ఏంటంటారు? ఆయన తప్పులు 1 2 ఆయన షార్ట్ షీట్ చూస్తే తెలుస్తుంది ఏ వారి నుంచి ఎంతవరకు ఉన్నాయి. ఆయన ఆన్లైన్లోనే కనబడుతుంది. ఆయన చేసిన అభివృద్ధి పనులు ఏంది, శుక్రవారం జైలు పోవడం ఏంది, తమ్ము సంతకం పెట్టడం ఏంది, ఆయన గురించి తెలిసిందే కదా. మనం గొప్ప గురించి ఆయన గురించి మాట్లాడుకోవడం కూడా మనం అంత కేపబుల్ కాదు. మొన్న రీసెంట్గా ఆయన అన్నారు కదా, చంద్రబాబు నాయుడు మోసం చేశాడు, నేను న్యాయం చేస్తాను అని అంటున్నాడు కదా. మోసం చేస్తాడని చెప్పి దొంగ భుజాలు తీసుకున్నట్టున్నది. జగన్ ఏందనేది ఆయనకు అందరికీ తెలుసు ఎవరు దొంగ అనేది. చంద్రబాబు నాయుడు గురించి ఆయనకి ఏం పని లేక అదొక డప్పు డోలు కొట్టుకొని వాయించుకున్నట్టు ఆయన వాయించుకోవడం తప్ప ఆయన ట్విట్టర్ కానీ ఆయన ఆన్లైన్లో పోస్టులు చేస్తాను, అవి కూడా చూసే పరిస్థితి లేదు ఇక్కడ. రీసెంట్గా ప్రెస్ మీట్లో ఈ ప్రభుత్వం అసలు రైతుల పట్ల ఏం చేస్తుంది, రైతులకి ఏమాత్రం అండగా లేదు, రైతులకి తీరని నష్టం జరుగుతుంది, మా ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు అంతా బాగుంది అని అంటున్నారు కదా. ఆయన చెప్పుకోవడం బాగానే ఉంటుంది మేడం. రైతులను అడిగితే తెలుస్తుంది. రేపు పంట పొలాలకు చంద్రబాబు ఇచ్చిన పాలన ఎవరిచ్చిండు, ఏ సీఎం ఇచ్చిండు, ప్రజల వద్ద పాలన ఇప్పుడు కాదు కదా. ఆయన సునామీ లెక్క సుడిగాలి లెక్క రైతుల దగ్గర పరిపాలించిండు. రైతులకు ఏం కావాలి, వాళ్ళ స్థితిగతులు ఏంది, పాదయాత్ర పెట్టి ప్రతి ఒక్కరిది తీసుకున్నాడు. ఇప్పుడు ఆ పరిపాలనలో పోతాడు చంద్రబాబు నాయుడు. ఆయన గురించి మాట్లాడుకోవాల్సిన అర్హత కూడా ఎవరికి లేదు. కళ్ళు మూసి తెచ్చేలోపు సంవత్సరం ఇట్టే గడిచిపోయింది. 3 ఏళ్ళ ఓపిక పట్టండి, నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మనదే. మన ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే ప్రతి రైతు మొహంలో చిరునవ్వులు చూస్తారని జగన్ గారు అంటున్నారు కదా. ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నోళ్ళు అందరు వేరు, ఎవరు లేరు, 2 ముగ్గురు. ఆ 2 ముగ్గురు కూడా కాపాడుకోకపోతే ఎట్లా అని ఆయన భుజాలు పిసుకోవడం కోసం ఆయన ఏదో తూతు మంత్రంగా చెప్తా ఉన్నాడు. ఎక్కడ వస్తుంది, ఏ రకంగా వస్తుంది, ఏ లెక్కలను చేస్తావు దాన్ని? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరెస్టులు అనేవి జరుగుతున్నాయి కదా, వాటిని కొంతమంది కక్షపూరితం అని అంటున్నారు. చట్టపరంగా చట్టం తన పని తను చేసుకోబోతుంది. అరెస్టు పార్టీ పరంగా ఏది ఉండదు. చంద్రబాబు నాయుడు కుట్రలు కుతంత్రాలు కలిసిన వ్యక్తి కాదు. ఆయనని ఏది ఉన్నా కూడా ప్రజల వద్ద పాలన, ఆయన వాళ్ళు ఏదైతే దొంగతనాలు చేశారో ఆ దొంగతనాల ప్రకారం చట్టం ముందు నిలబడాల్సింది కదా. చట్టం పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. వాళ్ళ నిర్ధారణ అయితే అవన్నీ చూస్తూ ఉంటారు, ఛార్జ్షీట్లు ఇస్తూ ఉంటారు. కేసులు పెట్టినప్పుడు ఎఫ్ఐఆర్లు అయినప్పుడు ఖచ్చితంగా తీసుకురావాల్సిందే. వాళ్ళ ఎంక్వైరీ అనేది వాళ్ళు చేసుకుంటారు కదా. దానికి బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని అంటున్నారు కదా. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేది జగన్ షూరిటీ, జగన్ మోసం అనేది ఆయన చేసుకోవాల్సిందే. బాబు మీద నిందే, మచ్చలేని మనిషి మీద నిందెత్తే అది ఎంతవరకు నిజమవుతుంది? జగన్ గారు అన్నట్టు మరి మళ్ళీ ఆయన వస్తాడంటారా? జగన్ అనేది వైసీపీ పార్టీ ఉండే పరిస్థితి లేదు. ఇక జగన్ గారు కూడా వచ్చి ఇక్కడ మేడం పార్టీ ఉండే పరిస్థితి కనబడతలేదు. ఒక మాటలో ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారి గురించి? చంద్రబాబు నాయుడు ఇంకా విజన్, ఇంకా 25 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఆయన ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఉంటాడు. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రేపు రాబోయే తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ.